మా ఇన్ని కుటుంబాలు ఎవరి మీద వచ్చి పడితే ఒక్కరు మాకు స్పందన మాట్లాడడం లేదు. ఎక్కడ ఎవరు మద్దతు జరుగుతుంది, ఎవరు అంటే కౌన్సిలర్లే తీపిస్తున్నారా అంటే చైర్పర్సన్ అందరూ మనము ఇది మా కడుపులు కొడుతున్నారని ప్రజల ఆవేదన. అక్కడ డబ్బులుగా తీస్తే మా మందు తాగకుండా సత్తాం కానీ ఈ డబ్బులు తీయలేము, ఎందుకు ఆ కారణాలు అనేది అడుగుతున్నారు ప్రజలు. కానీ ఈరోజు తీపోసారు ఎందుకు అక్కడ మీరు ఇంత గట్టిగా పడుకున్నా ఇంత మీరు బలంగా తీయాలని మీకు ఎందుకు ఇప్పుడు ఏమంత అవసరం వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు తీపోసారు మాకు తెలపాలి. సభకు నమస్కారం. గౌరవ చైర్పర్సన్ మేడంకి, గౌరవ వైస్ చైర్మన్స్ కి, గౌరవ కౌన్సిల్ సభ్యులకి అందరికీ నమస్కారం. తిమ్మారెడ్డి బస్ స్టాండ్కి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ మాకు వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని మేము అక్కడ ఎంక్రోచ్మెంట్స్కి ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ అక్కడ ఏంటంటే కొంత ప్రొటెక్షన్ కోసం మేము డిపార్ట్మెంట్ వారిని ఇది చేసినాము. మాకు సరైన టైంలో ప్రొటెక్షన్ ఇవ్వలేనందున మేము పోస్ట్ పోన్ చేసుకున్నాము. అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకుని మేము అక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతోనే అక్కడ మేము ఎంక్రోచ్మెంట్స్ ని తీయడానికి ప్రపోజ్ జరిగింది. కంప్లైంట్ ఏ విషయం పైన కంప్లైంట్ వచ్చింది, అక్కడ ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు, కంప్లైంట్ లో ఏం చేసినారు, అక్కడ ఏమైనా రోడ్ వేస్తున్నారా, డ్రైన్ కడుతున్నామా, లేకుంటే ట్రాఫిక్ సమస్యల పైన ఏమైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ఏదైనా పూర్తిగా ఇబ్బందికరం ఉందా, చిన్న సందులో మనం ఎంకరేజ్మెంట్ కొట్టడం లేదు, దాదాపు అంతకు రోడ్డు అక్కడ ఏం జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చినారా, కంప్లైంట్ ఏముంది అర్థం చూపి. కంప్లైంట్స్ అంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి దయచేసి చెప్తున్నాను, వ్యక్తిగత రాజకీయాలు పనిచేసినట్టే మీ ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడతారు. మేము అందరూ కౌన్సిలర్ మొత్తం వచ్చాక నిలబడతాం. ఈ కంప్లైంట్ బేస్ చేస్తాం. మేము డెవలప్మెంట్ కి అడ్డపడము, ట్రాఫిక్ విషయంలో మీకు అందరూ సహకరిస్తాము. కానీ దాదాపు 100 అడుగుల రోడ్డు ఉండే సమస్యని అక్కడ ఏ సమస్య లేకుండా మీరు అడిపోయి ప్రజలకు ఇబ్బంది పెడితే మీకు ఏదైనా పూర్తిగా ఇబ్బంది ఉంటే కొంచెం ఎన్నికగా చెప్పుకోవడానికి అసలు కారణం ఎంత ఇబ్బంది పడే వాళ్ళు ఏమన్నా జరగాల్సిన ముందు కాదు. అక్కడ ఏదైనా ఒక ప్రాంతం మీరే కదా. సో మేమేమో రాజకీయ నాయకులు మేమన్నా మీకు చెప్పిన వాళ్ళు రేపటి అవుతామా లేదా? మీరు ఏదన్నా కానీ ఒక ఎంకరేజ్మెంట్ ఏదైనా తీయాలనుకున్నా కమిషనర్ చైర్పర్సన్ కౌన్సిల్ కూర్చుని ఒకసారి ప్రజలు దృష్టిలో పెట్టుకుని అన్ని దృష్టిలో పెట్టుకుని తీయండి. మేము డెవలప్మెంట్కి ఏం అడ్డపడము, ఎంకరేజ్మెంట్కి ఏమో కాదనడం లేదు. అక్కడ ఏ సమస్యలు అప్పుడు రోడ్ వేసేటప్పుడే అక్కడ వాళ్ళ హైవేలో ఎంతవరకు తీయలేదు. మీరేంటి సార్ ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ వేసేది అంత వర్క్ చేసేటప్పుడు డబ్బులు తీయలేదు, ఇప్పుడు ఎందుకు అంత కారణం. కాబట్టి మీకు ఏదైనా ఇంకా మీకు మున్సిపాలిటీకి ఏదైనా కావాలంటే అదేదో చిన్న బాడీ పని చేసుకోండి, కట్టించుకోండి, మనకు మున్సిపాలిటీ ఆదాయం వస్తుంది. మనకు అవసరంగా ఉన్న తీయొచ్చు కదా, మనం పని చేసుకున్న ఉండాలని వాళ్ళకి లేదు కదా. మున్సిపాలిటీకి ఏదైనా ఆదాయం వచ్చేది చూడండి. సిటీలో ఉన్నాడు సార్ చిన్న డబ్బాలు పంప రోడ్డుకి మంది సార్ ఇక్కడ జిల్లాలో చెప్పండి అన్ని ఉండదు. ఇక్కడ మనం ఇక్కడ మార్కండే గుడి రోషనాలు అంటున్నాం, రోషన్లాడు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అల్లాడిపోతున్నారు. అక్కడ ఏదో సార్ అంతా దయచేసి చెప్తున్నాను సార్, మీరు ఆలోచించండి. లేదా కౌన్సిలర్ అందరూ వచ్చాడు కూర్చుంటాము, మీరు ఏదన్నా కానీ కౌన్సిలర్ నిర్ణయం తీసుకుని వెళ్ళండి. మీకు మా సలహా దయచేసి ప్రజలు ఇబ్బంది పెట్టద్దండి. కుటుంబాలు వాళ్ళు అంతా కుటుంబాలు పడుతున్నారు సార్ అక్కడ. ఓకే, మీరు అంటే కౌన్సిల్ ఏ విధంగా మీరు నిర్ణయిస్తారో దానికి తగ్గట్టు మేము అంటే సార్ చెప్పండి మీరు. ఎందుకంటే దయచేసి అందరూ మన మీద కౌన్సిలర్లు చాలా మంది బాధపడుతున్నారు. ఏం ఒక్కరు మాకు ఆ రోజు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళ బాధలు కాబట్టి విన్నాం. కాబట్టి ఈరోజు ఈ కౌన్సిల్ అందరూ ఆలోచన మేరకు ఈరోజు చెప్తున్నాము. ఏదన్నా చేయాలన్నా చైర్పర్సన్ కౌన్సిలర్ దృష్టి నిర్ణయం తీసుకుని పోవాలని మీ ద్వారా అధికారులు తెలుపుతున్నారు అధ్యక్ష.